ఏపీ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చారు. గీతం వర్సిటీ భూములపై మండలిలో చర్చించాలని కోరుతూ రవిబాబు, రవీంద్రబాబు, విక్రాంత్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో శాసనమండలి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఇప్పటికే అనేక ప్రజా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజులుగా తిరుమల లడ్డు అంశం చుట్టూనే ప్రధానంగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు తాజాగా గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైనటువంటి భూములను ప్రభుత్వం ఇస్తుంది. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా ఆరోపిస్తుంది. విలువైనటువంటి భూములను చంద్రబాబు కుటుంబ సభ్యులకు చాలా తక్కువ ధరకు చాలా చౌకగా అప్పగిస్తూ ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అంశమైన చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా వాయిదా తీర్మానాలను శాసన మండలిలో తిరస్కరిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు కూడా శాసన మండలి సమావేశమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఏదైతే ఉందో దీన్ని తిరస్కరించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ వాయిదా తీర్మానం విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే శాసన మండలిలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. విశాఖలో విలువైనటువంటి భూములను ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు చాలా కార్చౌకగా కొట్టేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపించడంతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దానికి అనుగుణంగానే ఈ రోజు శాసన మండలిలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.